స్వామివారి దర్శనం అయిపోయిన వెంటనే అందరూ ఇక్కడ పరిగెడుతున్నారు. ఎందుకని మేము కూడా పరిగెట్టేశాము. అక్కడ స్వామివారికి ఉయ్యాల సేవ అయితే జరుగుతుంది. మేము చూడ్డానికి వెళ్ళేసాము. అక్కడికి వెళ్లే లోపు స్వామివారు అయితే బయలుదేరేశారు. హలో హాయ్ మా, వెల్కమ్ టు ది కృష్ణ. స్వామివారి దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. దగ్గరికి 2 నిమిషాలు నిలబడి చూసాము. దర్శనం అయితే 6 కి పూర్తి అయిపోయింది. అలా బయటకు వచ్చేసి ఫోన్స్ తీసుకొని అందుకే వెంగమాంబ కేంద్రానికి అయితే వెళ్లిపోయాము తినడానికి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ రోజు లక్షలాది మంది వస్తున్నారు. కానీ టేస్ట్ మాత్రం ఏ రోజు మారదు. అంతా స్వామివారి లీల. నాకు ఇక్కడ పెట్టే బెల్లం అన్నం అయితే చాలా ఇష్టము. మీలో ఎంత మందికి బెల్లం అన్నం అయితే ఇష్టమో కామెంట్ చేయండి. కడుపు నిండా తినేసి మళ్ళీ స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసాము టెంకాయ కొట్టాలని. ఇక్కడ నుంచి స్వామివారి వైపు చూస్తుంటే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటికే టైం అయితే 8 అయిపోయింది. ఇంటికి బయలుదేరలేమనేసి మళ్ళీ రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. అయితే దొరుకుతుందో లేదో అనుకున్నాము. ఫైనల్ గా స్వామివారి దయ వల్ల దొరికింది. మనం రిజిస్టర్ చేసిన తర్వాత మన ఫోన్ కి అయితే ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ తర్వాతే మనకు రూమ్ అలర్ట్ అవుతుంది. రిజిస్టర్ చేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మెసేజ్ అయితే వచ్చింది రూమ్ అలర్ట్ అయినట్టు. ఇలా మెసేజ్ అయితే వస్తది. ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ 550 కడితే మనకు కీస్ ఇదొక స్లిప్ ఇస్తారు. తనకి తిరిగేసి 10 కంతా రూమ్ కి అయితే వచ్చేసాము. ఈ రూమ్స్ తీసుకోవడం అయితే ఫస్ట్ టైం. చాలా బాగున్నాయి రూమ్స్ మాత్రం. హాట్ వాటర్ గ్రీజర్ కూడా ఉంది. ప్రశాంతంగా నిద్రపోయాము. చూసి ఫాలో చేయకుండా ఉంటా. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మామా. ఉంటా బాయ్. రూమ్స్ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఉంటా బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా.